ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో పొత్తులపై 1-2 రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏపీలో పరిస్థితులు పొత్తులపై బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేస్తుంది. ఏపీ బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుంది అధిష్టానం. మరోవైపు ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ జనసేనతో పొత్తులు, ఎన్నికల కార్యాచరణ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు లిస్టు రెడీ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అధిష్టానం పెద్దలు అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు లిస్టును రెడీ చేయాలని ఆదేశించారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పీఎంఆర్, 1-2 రోజుల్లో ఏపీలో పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే 1-2 రోజుల పాటు ఈ 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి శ్రావణి. ప్రధానంగా చూసుకుంటే శివప్రకాష్ జీ జాతీయ సహసంఘటన కార్యదర్శిగా ఉన్న శివప్రకాష్ జీ బీజేపీ పెద్దల తరపున రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వ్యవహారం మీద ఒక నివేదికను తయారు చేసి బీజేపీ అధిష్టానానికి ఇచ్చేందుకు 2 రోజుల పాటు వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. సో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన రెగ్యులర్గానే ఏపీ బీజేపీ నేతలతోనూ రాష్ట్ర నాయకత్వంతోనూ టచ్లో ఉంటారు. సో ఈ నేపథ్యంలో శివప్రకాష్ జీ కొద్దిసేపటి క్రితం బీజేపీ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. సో ఈ సమావేశంలో 2 రోజుల పాటు జరిగే వరుస సమావేశంలో బీజేపీకి సంబంధించిన కోర్ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో సమావేశం అవుతారో, అలాగే జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, అలాగే కొంతమంది జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా శివప్రకాష్ జీ భేటీ కాబోతున్నారు. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికలకు సంబంధించి ఏపీలో జరగబోతున్న పరిణామాలు, అలాగే ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవడం, దానికి సంబంధించిన నివేదిక రూపొందించడంతో పాటుగా 175 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఏ మేరకు ఉంటారు, పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి జిల్లా అధ్యక్షుల నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించుకుని ఒక నివేదికను పార్టీ అధినాయకత్వానికి, పార్టీ హైకమాండ్కి ఇచ్చే దిశగా 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని శివప్రకాష్ జీ నిర్ణయించుకున్నారు. సో ఈ నేపథ్యంలో తొలి రోజు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అలాగే కొన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో సమావేశం కానున్నారు శివప్రకాష్ జీ. 2వ రోజు కూడా జిల్లాలకు సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తీసుకురావాల్సిందిగా పార్టీ అధినాయకత్వం జిల్లాలోని అధ్యక్షులందరికీ అప్పగించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా జిల్లాలో అలాగే ఆ జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన డేటానైతే అక్కడ ఎవరెవరు అభ్యర్థులుగా ఉంటారో, అక్కడ పార్టీకి సంబంధించిన బలం ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి ఒక నివేదిక రూపంలో శివప్రకాష్కి అందజేసే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం నివేదికను 175 నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికను పార్టీ అధినాయకత్వానికి శివప్రకాష్ జీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పొత్తులు బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లే అంశం మీద కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీతో పొత్తు ఉంటే టీడీపీతో జనసేనతో పొత్తు ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా అన్న అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ శివప్రకాష్ జీ క్షేత్రస్థాయి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు చూస్తూ ఉంటే పొత్తు అనేది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ చేపట్టినట్లుగా పార్టీ అధినాయకత్వం నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది శ్రావణి.